చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, మనం తినే ఆహారం అదే కదా మనకి ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే శారీరక మానసిక ఆరోగ్యానికి కారణం ఆహారం. ఎంత బాగా చెప్పారు, ఒకటే లైన్ కదా. ఈ ఆహారానికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో మనం వండుకుంటాం, తింటాం. అయితే దీనికి సంబంధించి నియమాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఆరోగ్యంగా ఫైనల్గా ఆరోగ్యంగా ఉండటం, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ పద్ధతి పాటించాలి, ఇలా కూర్చోవాలి, ఇలా తినాలి, ఇలా వండుకోవాలి, వీటిల్లో వండుకోవాలి, ఇలాంటి నియమాలు ఏమన్నా చెప్పటం జరిగిందా మనకి? అమ్మ, మనకి పూర్వకాలం ఇప్పుడున్నట్టుగా స్టెయిన్లెస్ స్టీల్ లేదు. కరెక్ట్. అందుకని ఇత్తడి గిన్నెల్లో వండుకునేవారు. రాతి చిప్పల్లో పులుసులు అవి పెట్టుకునేవారు. రాతి చిప్ప, రాచిప్ప. రాతిని, గ్రనైట్ రాయిని తొలిచి గిన్నెల్లా చేస్తారు. అది పొయ్యి మీద వండుకునే వాళ్ళు గనక అది బాగానే ఉండేది. పొయ్యి మీద పెట్టాలమ్మా. పొయ్యి మీద ఎప్పుడైనా ఎక్కువ పడుతుందమ్మా, వేడెక్కడానికి సమయం పడుతుంది. ఇప్పుడు చాలా వచ్చాయట, ఆ గ్రనైట్ తో ఉన్న గిన్నెలు వచ్చాయట. వేడెక్కడం సమయం పట్టినా ఉడకడం బాగుంటుంది, అందులో వండి పెడితే పాడవదని కూడా చెప్తున్నారు. అంటే మాకు తెలిసి మా చిన్నతనంలో మాకు పులుసు మా బామ్మగారు అందులోనే పెట్టేవారు. పెడితే రేపటి దాకా ఇవాళ ఎలా పెట్టామో అట్లాగే ఉండేది. రుచిలో మార్పు ఉండేది కాదు, ఏమీ మార్పు ఉండేది కాదు, పాడయ్యేది కాదు. ఇప్పుడు ఎలా మూత తీస్తే గుమగుమలాడుతూ వాసన వస్తుందో అట్లా ఉండేది. అది ఎందుకంటే ఇత్తడిలో కిలుమెక్కుతుంది కనుక. ఒకవేళ ఇత్తడిలో వండినా వెంటనే ఈ రాచిప్పల్లోకి మార్చేవారు, గాజు వాటిల్లోకి కానీ రాచిప్పల్లోకి కానీ. అది ఒకప్పటి మాట. జర్మన్ సిల్వర్ వాడడం మంచిది కాదని వాడేవాళ్ళు కాదు. వచ్చేవి పాత్రలు కానీ వాడేవాళ్ళు కాదు. ఇత్తడి, రాచిప్పలు. మట్టి పాత్రలు కూడా ఉండేవి. అంతకు ముందు మట్టి పాత్రలతోనే వాడేవారు. మట్టి పాత్రలతో గనక మీరు వంట చేసినట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే మట్టి పోరస్ అంటారు, చిన్న చిన్న కంటికి కనపడనటువంటి గాలి వెళ్ళేటటువంటి లోపల ఖాళీలు ఉంటాయి. వాటి ద్వారా బయట నుండి వచ్చేటటువంటి గాలి కూడా, వాతావరణంలో ఉండే గాలి కూడా లోపలికి వెళ్ళి వంట రుచిగా ఉంటుంది, బాగా ఉంటుంది. మా చిన్నతనంలో వేసవికాలం వచ్చేటప్పటికి ఈ మట్టి పాత్రలు మడికి పనికొచ్చావు కదా, ఎందుకంటే వాటిని మడిగా పెట్టుకోవడం చాలా కష్టమని. అందుకని పిల్లలకి వేసవి కాలంలో కుండలో అన్నం వండి కొయ్య తెడ్డుతో కలిపి పెట్టేవారు, మెటల్ కాకుండా. ఇప్పుడు కొయ్య తెడ్లు కూడా ఫ్యాషనే మనకి. ప్రత్యేకంగా కుండలో వండి కొయ్య తెడ్డుతో మాత్రమే ఆ అన్నాన్ని కలిపి దాంతో మాకు పెట్టేవారు. చాలావా, వేడి చెయ్యదు, ఆరోగ్యానికి మంచిది, వంట పడుతుంది అని. ఇది చెయ్యగలిగితే ఈ రోజుల్లో కూడా మట్టి పాత్రలు మంచివి వస్తున్నాయి మనకి. చాలా మంచివి తయారు చేస్తున్నారు. పైగా అవి నల్లగా ఉండట్లేదు, టెర్రకోట వస్తున్నాయి, కొన్ని నల్లవి కూడా వస్తున్నాయి, నల్ల మట్టితో చేసినవి కూడా. వాటిల్లో అన్నం కానీ కూర కానీ వండుకొని చూస్తే ఆ రుచి వేరే రకంగా ఉంటుంది. అయితే కొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది, ఆరోగ్యం కన్నా ఎక్కువ. అంతే కదమ్మా. హాస్పిటల్ కి లక్షలు పోసే కన్నా కొంచెం గ్యాస్ సిలిండర్ కి ఎక్కువ పెడితే నష్టమేం లేదు. ఇప్పుడు ఎలాంటి ఫ్యాషన్ వచ్చిందంటేనమ్మా, జస్ట్ ఒక కుండ కొనుక్కోవటం, నైట్ అన్నం పెట్టుకొని కొంచెం పాలు పోసి తోడు వేసుకొని ఉదయాన్నే తినటం, దాని వరకే వాడుతున్నాం తప్ప కూరలకి, అన్నానికి, మిగతా వాటికి ఇప్పుడు అది కూడా నయమేనా, అంతవరకు అన్నా నయమేనమ్మా. మా పాలు పెరుగు మాత్రం కుండల్లో తప్ప దేంట్లోనూ కాచేవాళ్ళు కాదు పాతకాలంలో. ఇప్పుడు కుండల్లోనే మంచి పాలకుండ, పెరుగుకుండ అన్న పదాలే ఉండేవి. 3-4 కుండలు ఉండేవి. పాలు కాచేది వాళ్ళు ఒక దాంతో తోడు పెట్టేవారు. తోడు పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక కుండలోకి తీసి మజ్జిగ చేసి దీన్ని కడుక్కుని మళ్ళీ వాడుకోవడం, అట్లా 4-5 కుండలు ఉండేవి. దాంట్లో కనుక ఉన్నట్టయితే తొందరగా పులవవు కూడా. తొందరగా పులవవు, మజ్జిగ బాగుంటాయి, కుండల్లోనే ఉంటాయి, చల్లగా ఉంటాయి. అందులోనూ పొయ్యి మీద పెట్టకపోతే మాత్రం చల్లగా ఉంటాయి. ఒక్కసారి గనక వేడెక్కిందనుకోండి కుండ, దాంట్లో చల్లబరిచే లక్షణం తగ్గుతుంది. అందుకని నీళ్ల కుండలు మనకి పొయ్యి మీద పెట్టరు. అలాగే మజ్జిగ వాడుకునే కుండలు పొయ్యి మీద పెట్టకుండా మజ్జిగ చేసి అందులో పెట్టుకుంటారు. వేసవి కాలంలో ఎప్పుడు చూసినా చల్లగా హాయిగా ఉంటాయి, మన దీంట్లో నీళ్ల కూజాల్లో ఉన్నట్టు.
కనుక ఈ రకంగా వాడేది ఆరోగ్యానికి మంచిది. కానీ ప్రస్తుత కాలంలో కుండలు వాడడం, కుండల్లో వండడం అంత ఓపిక తీరిక ఎక్కడుందమ్మా? అవును అవును అందుచేత కనీసం ఇత్తడి కంచు వాడచ్చు, కానీ కంచు టపీమని పగులుతుంది, కంచు కూడా కిలిమెక్కుతుంది త్వరగా. ఆహా. బ్రేకబుల్ కంచు, అవునమ్మా. మంచి కంచు అయితే, కానీ చాలా ఖరీదు, మామూలు ఖరీదుతో ఖరీదా? కూడుకున్నది. ఇత్తడి గిన్నెలు బరువు కూడా వాడుకోవచ్చు, ఉంటాయి కదమ్మా బరువు. కంచు పాత్రలు. చాలా ఆ. ఇత్తడి గిన్నెలు వాడుకోవచ్చు. ఉమ్, ఉమ్. ఇత్తడి గిన్నెల్లో అన్నీ చేసుకున్నా ఈ రోజుల్లో మరి పులుసు కూరలు లాంటివి అందులో గనక చేసినట్టయితే కిలిమెక్కుతాయి గనక యువతల గాజు పాత్ర అందుబాటులో ఉన్నాయి కనుక గాజు పాత్రల్లో పెట్టుకోండి, నష్టమేం లేదు. ఉమ్, ఉమ్. పూర్వం కూడా జాడీలతో చేసిన రాచిప్పలు ఉండేవి, గిన్నెలు. అవునవును అవును. గిన్నెలు ఈ జాడీ మెటీరియల్ ఉందే, ఆ. ఆ గిన్నెల సెట్ ఉండేవి మాకు. ఆహా. ఆ గిన్నెల్లో వండినవన్నీ అందులోకి మార్చుకునేవాళ్ళం. ఓకే. అట్లా ఆ. ఆ విధంగా పోర్సిలిన్ అంటున్నాం ఇప్పుడు దాన్ని. ఆ. ఆ పోర్సిలిన్ గిన్నెల్లో కానీ గాజు వాటిల్లో కానీ మార్చుకోవచ్చు. ఓకే. ఇది ఆరోగ్యానికి మంచిదమ్మా. అమ్మ. జర్మన్ సిల్వర్ వాడద్దు, వంటకి ఆరోగ్యానికి మంచిది మంచిది కాదు. అనేక రకాల అనారోగ్యాలు ఉన్నాయి. మరి కుక్కర్లు ఉన్నాయి కదా, ఉమ్, ఉమ్. కుక్కర్ వాడండి, కానీ లోపల ఇత్తడి గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ పెట్టి వాడండి. కుక్కర్లో డైరెక్ట్గా ఎందుకు వండుతారు? ఉమ్. పైగా కుక్కర్లో వండితే ఒక మాట చెప్తారు, గిన్నె హిందీలో చాలా బాగా చెప్తారు, పక్తా నహి ఫర్తా అన్నారు. ఉమ్. అంటే ఉడకదు, పగులుతుంది. పగులుతుంది. అందువల్ల దానికన్నా మనం మామూలుగా వండుకోవచ్చు. లేదు నేను పొయ్యి మీద పెట్టి పనిలో ఉంటాను, నేను మర్చిపోతాను, 100 పనులు కదా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి, ఉమ్, ఉమ్. అంచేత మర్చిపోతానేమో అనుకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో డైరెక్ట్గా కాకుండా ఎస్. గిన్నెల్లో పెట్టి పెట్టండి. అప్పుడేమవుతుంది, ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎయిర్ టైట్ పెట్టం కదా, అవునమ్మా. ప్రెషర్ చెయ్యం దాన్ని. ఈ ప్రెషర్ కుక్కర్లో తిని తిని మనకి ప్రెషర్ పెరుగుతోంది. కరెక్ట్ అమ్మా. అందుకని ఇప్పుడు బయట వాతావరణంలో నుంచి వచ్చే వాయువుతో కలిసి వండినటువంటి అన్నానికి ఆరోగ్యం ఉంది, ఉమ్. బయట గాలి. కనుక మామూలు ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టామనుకోండి, దాంట్లో ఈ ప్రెషర్ లేదు, ఉమ్. మూత మామూలుగానే ఉంటుంది, అడుగు నుంచి నీటి ఆవిరి వస్తుంది, బయట నుంచి వాతావరణంలో ఉన్న గాలి ఉంటుంది, వేడికి చక్కగా ఉడుకుతుంది. ఎస్. ఇది కూడా లోపల పెట్టుకునేటప్పుడు చక్కగా ఇత్తడి గిన్నె స్టీల్ గిన్నె, మ్యాక్సిమం స్టీల్ పెట్టుకుంటారు, ఉమ్. ఉంటే అందుబాటులో ఉంటే ఇత్తడి గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు, దాంట్లో పెట్టుకుని వండుకోవచ్చు. అమ్మా. ఇది వీలైనంత మీరు సూక్ష్మంలో మోక్షం అడిగారా కనుక చెప్తున్నా, ప్రెషర్ కుక్కర్ కన్నా ఇది బెటరు. దీనివల్ల వాతావరణంలో ఉన్న వాయువుతో సంయోజనం చెందడం జరుగుతుంది కనుక మంచిదవుతుంది. అమ్మా, ఇదివరకు రోజుల్లో ఎప్పటికప్పుడు అంటే ఏ పూటకి ఆ పూట వండుకొని తినేవారా? అవును. లేదంటే ఎట్లా ఉదయం వండేసుకొని మధ్యాహ్నం రాత్రి అట్లా అట్లా లేదమ్మా, ఏ పూట కాపోతే తినేవారు. పిల్లలకి మాత్రమే రాత్రి వండినటువంటి అన్నం ఉంటే దాన్ని పొద్దున పూట చద్దన్నంగా పెట్టేవాళ్ళు. చద్దన్నానికి బలం ఎక్కువ, విటమిన్ బి ఉంటుంది అందులో, చద్దన్నంలో బి కాంప్లెక్స్ వస్తుంది. ఓకే. అన్నం మాత్రమే రాత్రిది అలా మర్నాటికి ఉంటే, వేరే పదార్థాలు కావు, ఒక్క బియ్యానికి మాత్రమే B12 ప్రొడ్యూస్ చేసే లక్షణం ఉంటుంది. కనుక మర్నాడు పొద్దున్న తింటారు. ఇంకా బాగుండాలంటే దాంట్లోనే కొంచెం పాలేసి తోడు పెట్టడం. ఆ పాలేసి తోడు పెట్టిన అన్నం ఏదైతే ఉందో ఇది సూర్యోదయానికన్నా ముందు తినాలి. సూర్యోదయం అయ్యాక లాభం లేదు, అది ఒట్టి పెరుగన్నం కిందే లెక్క. లేదంటే ఏం చేస్తారంటే రోజు అట్లా కుదరదు గనక అందరికీను ఏదో స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుందే, చద్దన్నం కూడా తినేవాళ్ళు కాదు పూర్వం. అవును అవును. పిల్లలు కూడా. కనుక అట్లా చేయాలి అంటే ఈ రాత్రి ఉండిపోయిన అన్నంలో కొంచెం మజ్జిగ వేసి ఉప్పేసి పెట్టేవాళ్ళు. మజ్జిగ లేని వాళ్ళు నీళ్ళేసైనా ఉప్పేసి పెట్టేవాళ్ళు. ఉప్పు కూడా చిటికెడు ఉప్పు వేయాలి. చిటికెడు అనకూడదు, ఓ రాయి అనాలి, ఎందుకంటే ఉప్పు రాళ్లే వాడడమే మంచిది కదా. అది వేసినట్టయితే చాలా బాగుంటుంది, ఫెర్మెంట్ అయ్యి పిల్లలకి చాలా మంచిది. ఇది పెద్దవాళ్ళకి అవసరం లేదు, అందుకే పిల్లలకి మాత్రమే ఇది. అంతేగాని రోజుల తరబడి పదార్థాలు కూడా ఉంచుకునేది లేదమ్మా. రోజుల తరబడి ఉంచుకునే పదార్థాలు ఏవైతే ఉంటాయో సంవత్సరాల తరబడి ఉండేవి, వాటిని వండేవారు కాదు. ఆవకాయ వండుతారా? వండం. నిమ్మకాయ పచ్చడి వండుతారా? వండమమ్మ. చింతకాయ పచ్చడి వండుతారా? వండరు. పొయ్యి మీద పెట్టి వండని పదార్థాలు ఏమున్నాయో అవి సంవత్సరానికి సరిపడా పెట్టుకునేవారు. ఓకే. వండిన పదార్థాలు ఎక్కువ వాడేవాళ్ళు కాదు. రీహీట్ చేసుకోవటాలు, రోజు తరబడి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదమ్మా,
ఇలాంటివి అలాంటివి కాబట్టి ఉండేవి కాదు. ఆరోగ్యంగా ఉండేవారేమోనమ్మా కదమ్మా. ఇప్పుడు ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే పారేయకూడదు అని కొంచెం ఆ, పొద్దుడిది సాయంత్రాంది పొద్దునో తిన్నా రీహీట్ చేసేవాళ్ళు కాదు. ఆ, చల్లంది తింటే నష్టం ఏమిటి? ఎస్ నష్టమేం లేదు. ఎస్ కనుక రీహీట్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం మామూలు ప్రాబ్లం కాదు. ఓకే. ముఖ్యంగా చెప్తారు, పప్పు కానీ రీహీట్ చేసినట్టయితే క్యాన్సరస్ అని విన్నాను నేను. మై గాడ్. అది ఎంతవరకు అది శాస్త్రీయంగా అంగీకరించారో తెలియదు కానీ అది మాత్రం రీహీట్ చెయ్యకూడదు అని చాలా మంది చెప్పినటువంటి మాట. సో ఈ విధమైన పద్ధతులు ఫాలో అయ్యేవారు ఫాలో అయ్యేవారు. ఇవి ఫాలో అవ్వడానికి మన కష్టమా? మనకు తెలియక అడుగుతారు. చాలా. మన పూర్వీకులు చేసిందే కదా. కుండల్లో పెట్టుకోవడం కష్టం. అవును ఇత్తడికి నువ్వు ఖరీదైనవి ఏమిటో రకరకాల కుక్కర్లు కొనుక్కుంటున్నారు. అవునవును దాని బదులుకి ఇత్తడిగిన్నె వండుకోండి, అవును అవును. హాయిగా ఉంటుంది. నేను గమనించిన ఏమిటంటే కుక్కర్లో కన్నా బాగా ఉడుకుతోంది అన్నం, ఆ, చాలా రుచిగా ఉంటుంది విడిగా వండితే కుక్కర్లో అన్నం కన్నా. ఆ. అది ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని కొన్ని చాలా పాటించాల్సిందేనమ్మా. చిన్నవి, చిన్న ఇందులో విషయాలు. ఖరీదేం లేదు, కష్టతరమైనవి అంతకన్నా లేదు. కష్టమైన లేదు. అది కాకపోతే చిన్న శ్రద్ధ పెట్టాలంతే. కరెక్ట్ అమ్మా. అయితే ఎలా తినాలి, ఏ విధంగా తినాలి అనేది మరొక వీడియోలో మనం డిస్కస్ అలాగే. చేద్దామమ్మా. నమస్తే. నమస్తే అమ్మ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.